10 ఏళ్లలో 15 సినిమాలు. ప్రతి పాత్ర తన కోసమే రాశారా అన్న రీతిలో ఉంటుంటాయి. అదేంటో నాకు అర్థం కాదు. అయితే తను పోషించే ప్రతి పాత్ర కూడా ఏదో పాత్రలాగా ఉండకుండా దానికి ఒక ఔచిత్యాన్ని తీసుకురావటం, ఒక ఫ్రెష్నెస్ని తీసుకురావటం, అంతేకాకుండా ఒక ఆఫ్ బీట్ కైండ్ ఆఫ్ ఫిలిమ్స్ని చూస్ చేసుకోవటం. ఐ డోంట్ నో హౌ ఇట్ వర్క్స్ ఫర్ హర్. ఇట్స్ సంథింగ్ వెరీ సర్ప్రైజింగ్, బట్ ఇట్స్ అమేజింగ్. సో షీఈ్ వండర్ఫుల్, అమేజింగ్ యాక్ట్రెస్ అండ్ ఎక్స్ట్రీమ్లీ టాలెంటెడ్. అండ్ షీఈ్ వన్ అండ్ ఓన్లీ వన్. హీరోయిన్ అంటే కేవలం గ్లామర్ అని అనుకునే రోజుల ఆ స్థాయి నుండి ఇది అంతకు మించి ఒక ఔచిత్యాన్ని తీసుకొచ్చిన వన్ అండ్ ఓన్లీ సాయి పల్లవి is with me on my channel, Prema the Journalist. Thank you. Hi. How kind. Thank you so much. చాలా sweet గా చెప్పారు. Thank you. Extremely true. Because I believe that you are that. And it's come from the heart. Thank you. Thank you. Thank you. It means a lot. Thank you. పల్లవి, నేను అమరన్ ట్రైలర్ చూసినంతసేపు I was just thinking you are the right choice for that character. I don't know, as I said in the introduction, I don't know అసలు ఎట్లా మీకు ఆ పాత్రలు మిమ్మల్ని ఇట్లా వెతుక్కుంటూ వస్తాయి నాకు అర్థం కాదు. దే ఆర్ లైక్ టైలర్ మేడ్ ఫర్ యూ అండ్ యూ ఆర్ ద ఓన్లీ వన్ హూ కెన్ డూ జస్టిస్ అన్న రీతిలో ఉంటాయి. టెల్ మీ, వెన్ దీస్ క్యారెక్టర్స్ కమ్ టు యూ, అసలు వాట్ గోస్ త్రూ యువర్ మైండ్? అంటే ఎస్పెషల్లీ ఇట్స్ బయోపిక్ కదా, ఒక అమ్మాయి ఆ జీవితాన్ని బతుకుతుంది, షీ స్టిల్ లివింగ్. సో వెన్ దే కమ్ టు యూ, వాట్ గోస్ త్రూ యువర్ మైండ్ ఇనిషియల్లీ? నేను నమ్ముతాను మనమేం వెతుకుతున్నామో అది మనకి ఎలాగో యూనివర్స్ ఇచ్చేస్తుంది. సో మేబీ పెరిగినప్పుడు మనం మమ్మీ డాడీ మంచి మంచి సినిమాలు చూపించి మనం పెరుగుతాము కదా. లేదంటే మన చుట్టూ ఎలా అమ్మాయిలందరూ ఉన్నారు, ఎలా వాళ్ళు మనకి వాళ్ళు ఎలా కనిపిస్తారో అదో చూస్తాము కదా. సో అలా నాకు ఏ స్టోరీస్ కనెక్ట్ అవుతుందో నేను ఐ థింక్ ఐమ్ పికింగ్ స్టోరీస్ లైక్ దట్ అండ్ దే ఆర్ కమింగ్ మై వే. అండ్ ఈ ఫిల్మ్ని తీసుకుంటే నేను just ఒక పాత్ర, just a vessel to carry the emotion, because the power lies in the actual Indu Rebecca Varghese, Indu Mukund. తను ఒక రోజు ఆలోచించారంట కొన్ని I think a year or two ago. She said నా ఒకవేళ just someday random thought తనకు ఉందంట, what if the world forgets Mukund? నా హార్ట్లో ఉన్నారు బట్ తన్ని ఎవరైనా మర్చిపోతారా? Just a strong wife, her pure love, it has created ఒక పెద్ద టీమ్, ఒక పెద్ద హీరో, ఒక పెద్ద ప్రొడక్షన్ హౌస్, ఒక మంచి డైరెక్టర్ అండ్ ఇంత ఆడియన్స్ వాళ్ళందరూ. సడన్లీ ఐ డోంట్ నో, ఐ సీ హిందీలో కూడా వాళ్ళందరూ ఫిల్మ్ గురించి మాట్లాడుతారు, సడన్గా తెలుగు మలయాళంలో. ఈ పవర్ ఐ థింక్ లైస్ బిహైండ్ ద ఇంటెన్షన్ ఆఫ్ వేర్ ఇట్ బిగాన్. అది ఆ అమ్మాయిది స్ట్రెంగ్తే నేను అనుకుంటాను. ద థాట్స్ అండ్ ద ప్యూరిటీ మ్యాటర్. అండ్ మీరు చెప్పారు కదా, ఇఫ్ యూర్ ఏబుల్ టు సీ ద క్యారెక్టర్స్ దట్ నేను ప్లే చేసి ఆ క్యారెక్టర్స్ చూస్తున్నారంటే మేబీ వన్స్ ఇన్ అ వైల్ నేను నాకే ఒక టెస్ట్ లాగా పెడతాను. మనం ఎంత ట్రాన్స్పరెంట్గా ఆనెస్ట్గా ఉంటామో ఆ ద్వారా మనకి క్యారెక్టర్స్ కనిపిస్తాయని. సో ఎప్పుడైనా నాకు కొంచెం బ్యాడ్ హ్యాబిట్స్ ఏమైనా వచ్చిందంటే నాకు భయం వచ్చేస్తుంది, అయ్యో అయితే నేను ఈ క్యారెక్టర్ కరెక్ట్గా చేయలేము, బికాజ్ ఐ ఆల్రెడీ హ్యావ్ లేయర్స్ ఆన్ మీ. సో జస్ట్ టు get the characters correct, sometimes I also think that we have to shed this ego of something. So cinema is a big నాకు ఒక లర్నింగ్ కాకుండా ఒక నాకు నేర్పిస్తుంది నా గురించి. వండర్ఫుల్. బట్ పల్లవి, ఫ్రమ్ ద బిగినింగ్ టిల్ నౌ, ప్రేమం నుంచి తీసుకుంటే ఇప్పటి వరకు మీరు చేసిన ప్రతి సినిమాలో మీ క్యారెక్టర్ ఆర్క్ ఈజ్ ఆల్వేస్ డిస్టింక్ట్ అండ్ డిఫరెంట్. అమరన్ అన్నది ఇట్స్ అ డిఫరెంట్ బాల్ గేమ్. The film surrounds, I mean, it goes around the major Mukund, Varadarajan. So ఆయన సినిమా ఇది, ఇట్ ఈస్ హిస్ బయోపిక్. ఆ బయోపిక్లో సాయి పల్లవి యాక్ట్ చేస్తుందంటే ఫస్ట్ ఫర్ మీ ఇట్ వాజ్ అ షాకర్ వెన్ ఐ కేమ్ టు నో, బికాస్ పల్లవి డజంట్ సెలెక్ట్ సచ్ ఫిలిమ్స్ అని అనుకున్నా. ఎందుకు అనుకున్నానంటే యు ఆర్ ఆల్వేస్ వెరీ పర్టికులర్ అబౌట్ యువర్ రోల్ అండ్ ఇట్ హ్యాస్ టు బీ పివటల్. దట్స్ హౌ యూ హ్యావ్ బీన్ చూసింగ్ యువర్ ఫిలిమ్స్. సో ఎందుకు చూస్ చేసుకున్నారు అమరన్లో యాక్ట్ చేయడానికి? I wish we had done this interview maybe after the release. ఒక డౌట్ ఉండేది, నేను కూడా ఓకే చెప్పి రిలీజ్ వరకు మేబీ ఎడిట్ ఎండ్ స్టేజ్ వరకు సమ్టైమ్స్ ఆలోచిస్తాము కదా, ఫ్యామిలీని కొంచెం టైం లేదని తీస్తారేమో అని. బట్ ద డైరెక్టర్ కెప్ట్ హిస్ వర్డ్ దట్ ఇది ఎంత ఇంపార్టెంట్ ముకుంద్ క్యారెక్టర్ అంత ఇంపార్టెంట్ వాళ్ళ ఫ్యామిలీ కూడా. హీ వాజ్ వాంటింగ్ టు షో అ సోల్జర్స్ లైఫ్ యాజ్ ఇట్ ఈస్.
సోల్జర్కి కూడా ఒక ఫ్యామిలీ ఉంటుంది, వాళ్ళకి ఎమోషన్స్ ఉంటుంది, వాళ్ళకి ఛాలెంజెస్ ఉంటాయి. సో తను అలానే చూపించారు. జస్ట్ ఒక సోల్జర్ది ప్రొఫెషనల్ లైఫ్ కాకుండా ఫ్యామిలీలో కూడా ఏం జరుగుతుంది అని ఒక 360 degreesలో చూపించారు. సో ఐఎమ్ హ్యాపీ టు బీ పార్ట్ ఆఫ్ అ స్టోరీ బయోపిక్ లైక్ దిస్. వెన్ యు ఆర్ డూయింగ్ దట్ రోల్, అంటే సెట్స్లో యాక్చువల్గా మీరు ఆ పాత్ర పోషిస్తున్నప్పుడు నేను అబ్జర్వ్ చేసింది గతంలో కూడా మీరు మీ ప్రతి పాత్రని మీరు ఇంటర్నలైజ్ చేసుకుంటారు. వెదర్ ఇట్ ఇస్ గార్గి ఆర్ శ్యామ్ సింగరాయ్ వాట్ ఎవర్. నేను హ్యావ్ సీన్ సో మెనీ ఫిల్మ్స్. ఆ సినిమా ప్రాసెస్లో మీరు ప్రీ రిలీజ్ ఈవెంట్లలో కానీ బయట ఈవెన్ ప్రమోషనల్ ఈవెంట్స్లో కానీ యూ యాక్చువల్లీ ఫీల్ యు ఆర్ దట్ రోల్ అండ్ యూ లివ్ దట్ రోల్. శ్యామ్ సింగరాయ్ ప్రీ రిలీజ్ ఈవెంట్లో అయితే యూ వర్ సో ఇమోషనల్, యూ క్రైడ్ ఆల్సో. సో యూ అంటే యూ టేక్ ఇట్ సో మచ్ టు హార్ట్. సో ఈ ప్రాసెస్లో ఏం జరిగింది అమరన్ షూటింగ్ ప్రాసెస్లో వెన్ ఇట్ ఇస్ యాక్చువల్లీ హ్యాపెనింగ్, బికాస్ దిస్ ఇస్ అ వెరీ హై ఇంటెన్స్ ఇమోషనల్ క్యారెక్టర్. అవునవును. ఐ థింక్ నేను వెతుకుతున్న క్యారెక్టర్స్లో ఎప్పుడూ దేర్ ఇస్ సంథింగ్ దట్ ఐ లుక్ ఫార్ విచ్ ఐ కెన్ squeeze myself into and go through that pain for some reason. Especially ఒక్కరోజు ఒక సీన్ జరిగింది టువర్డ్స్ మేబీ ద క్లైమాక్స్. థ్యాంక్ గాడ్ అది 2 రోజులకి వాళ్ళు స్కెడ్యూల్ చేశారు. ఎందుకంటే ఆ మొదటి రోజులో నాకు అది రోల్ కెమెరా అంటే నేను ఆపలేను. అలా ఐ వాజ్ నాట్ ద క్యారెక్టర్. ఐ వాజ్ ట్రయింగ్ టు థింక్ ఆ అమ్మాయి ఏం ఫీల్ అవుతుందో అని. నేను ఆ ఫీలింగ్లో ఐ వాజ్ నాట్ ఏబుల్ టు హోల్డ్ మై సెల్ఫ్. ద డైరెక్టర్స్ లైక్ ఇది ఎమోషన్ కాదు, మీరు వేరే ఎమోషన్ ఇస్తున్నారంటే లేదు నేను తట్టుకోలేకపోతున్నాను. బట్ బికాజ్ ఇట్ వాజ్ సపోజ్ టు బి అ సన్సెట్ షాట్, వాళ్ళు క్విక్గా అది అయిపోయింది. వాళ్ళు సెట్ చేసే ముందు అది చేయలేదు. బై నెక్స్ట్ డే ఐ సమ్హౌ గాట్ ద స్ట్రెంగ్త్ టు డూ ఇట్. సో ఐ థింక్ సెట్లో అందరికీ వాళ్ళు ఆ రోజు చూసుంటారు దట్ ఇట్ వాజ్ వెరీ ఐ కాంట్ కాల్ ఇట్ ట్రామటైజింగ్, బట్ I don't think that is something that I'll ever unlearn. Adi oka feeling that I don't think I can shed out of my system. It's a very haunting feeling. And ఇప్పుడు ఈరోజు మీకు తెలుసు, ఇప్పుడు కాల్ చేస్తే ఫోన్ ఎత్తుకోవడానికి మమ్మీ ఉంది. సో అలా యూ నో దట్ ద పర్సన్ ఇస్ దేర్. ఇట్స్ డిఫరెంట్ వెన్ ద సేమ్ నంబర్ సమ్వన్స్ నాట్ పికింగ్ దట్ నంబర్, సంబడి డజంట్ ఇస్ నాట్ దేర్. మన డైలీ ప్రాక్టీస్లో ఒకరు ఉంటారు, బట్ ఆ ప్రాక్టీస్లో ఇప్పుడు లేరంటే అది తట్టుకోవడానికి మనకి అది కుదరదు. యాజ్ హ్యూమన్స్ ఐ డోంట్ నో ఇఫ్ we've had that figured out. So that was a very chaotic experience for me. Touch wood, I haven't had, maybe చిన్నప్పుడు అప్పా's father తాత తను చనిపోయారు, బట్ touch wood I've not had to lose a very close family member. So ఆ వాయిడ్ ఎవరు ఫిల్ చేస్తారు అనేది ఐ యాక్చువల్లీ డోంట్ నో. సో ద ఫిల్మ్ వాజ్ అ వెరీ డిస్టర్బింగ్ ఎక్స్పీరియన్స్ ఫర్ మీ. వై డూ యూ యాక్చువల్లీ లివ్ యువర్ క్యారెక్టర్ సో మచ్? అంటే డూ యూ ఎవర్ థింక్ దట్ ఇది ఇంత అవసరమా అని ఎప్పుడైనా అనిపిస్తుందా మీకు? అంత డీప్గా నేను ఎందుకు వెళ్తున్నాను, ఇది ఓన్లీ క్యారెక్టర్ కదా, చేసిన తర్వాత మళ్ళీ స్విచ్ ఆఫ్ అయిపోవాలి కదా, వై ఆమ్ ఐ టేకింగ్ సో మచ్, విల్ దట్ ఎఫెక్ట్ మీ అండ్ మై మెంటల్ హెల్త్ ఆర్ మై ఇమోషనల్ హెల్త్ ఆర్ మై ఫిజికల్ హెల్త్ అని ఎప్పుడైనా అనిపిస్తుందా మీకు? ఎందుకంటే యు ఆర్ సో సెన్సిటివ్. తెలీదు, దీనికి నాకు జవాబు లేదు, నేనేం చెప్పాలి. నాకు ఇలానే ఐ ఓన్లీ నో టు బీ దిస్ వే. నాకు వేరే విధంలో ఇఫ్ ఐ న్యూ దేర్ వాజ్ అన్ ఆప్షన్ నేను అది చేసేవాడిని, బట్ నాకు తెలీదు ఇలానే నాకు యాక్టింగ్ వస్తుంది. లేదంటే ఐ ఫీల్ నేను చూసిన మూవీస్లో అక్కడ వాళ్ళు అది ఫీల్ అవుతున్నారేమో, అంత ఎఫెక్టివ్గా ఉంటేనే నాకు ఇక్కడ ఆ మూవీ చూసినప్పుడు ఫీలింగ్ వస్తుంది. సంతోషం, ప్రేమ, దుఃఖం అదని నాకు ఫీల్ అవుతుంది. సో మేబీ సమ్వేర్ ఐ హవ్ టోల్డ్ మై సెల్ఫ్ ఇఫ్ యూ డోంట్ గో త్రూ దట్ పెయిన్ మేబీ ద పీపుల్ విల్ నాట్ బీ ఏబుల్ టు ఫీల్ ఇట్. తెలీదు ఏమని. సో ద రియల్ రెబెకా వర్గీస్, ఆమెను మీరు కలిశారు కదా, ఆమెతో మీరు మాట్లాడారు, ఆమెతో చాలా విషయాలు తెలుసుకున్నారు, ఎక్స్చేంజ్ చేసుకున్నారు. సో వాట్ డిడ్ యూ యాక్చువల్లీ ఫైండ్ అవుట్ పల్లవి? బికాజ్ నాకు ఇది ఎప్పుడు షాకింగ్గా, అంటే నాకు అదొక అసలు ఎట్లా వీళ్ళు మూవ్ ఆన్ ఎందుకు అవ్వలేకపోతున్నారు నాకు అనిపిస్తుంటుంది. ఎస్పెషలీ ద ఆర్మీ వైఫ్స్ ఎవరైతే చనిపోతారో వాళ్ళ హస్బెండ్స్, వాళ్ళు దే లివ్ వితౌట్ దెమ్ బట్ దే క్యారీ దేర్ మెమరీస్ అండ్
sometimes they're unable to move on. అలా నేను కూడా చూశాను నా పర్సనల్ లైఫ్లో. సో మీరు ఈ అమ్మాయిని చూసినప్పుడు ఈవెన్తో మాట్లాడినప్పుడు మీకు ఏమనిపించింది పల్లవి? వాట్ డిడ్ యూ థింక్? What was going through, and did you question her any time? No, I didn't. No, I asked her one more question. Tanu naku chepparu that she had to fight with her parents to get married to Mukund. She said, I asked her, nikemana regrets unda? ఎందుకంటే మీరు నాకు చెప్పారు చాలా అమ్మ అప్పని బాధపడ్డారు అమ్మ నాన్న. సో ఆర్ యూ ఫీలింగ్ బ్యాడ్? విల్ యూ గో బ్యాక్ అండ్ అండూ? ఇఫ్ యూ ఆర్ గివెన్ అ ఛాన్స్, విల్ యూ అండూ? For a second she thought and she said, Ledu, I know the pain, but I will still do the same thing again if I'm given another chance. Walla families, walla oka understanding laga undi wall lopala. We are married to warriors, we are married to people who are like this. So మేము ఇక్కడ సపోర్టే ఇవ్వాలి, మేము ఇక్కడ వీక్నెస్గా ఉండకూడదు. మేము ఇక్కడ ఎమోషనల్గా వీక్ అయితే అక్కడ వాళ్ళకి తెలిసిపోతుంది. సో ఫోన్లో కూడా చాలా ధైర్యంగా వాళ్ళు మాట్లాడతారు, వీక్నెస్ చూపిరు. ఫర్ సమ్మన్ హూ ఇస్ సో సెన్సిటివ్ అండ్ వీక్, అది నాకు చాలా కొత్త హ్యూమన్ టైప్ మనం చూస్తాము కదా, వీళ్ళు ఎలా ఇంత స్ట్రాంగ్గా ఉన్నారు అని. సో దట్ ఇస్ సంథింగ్ అబౌట్ దెమ్ దట్ ఈస్ టూ మెజెస్టిక్, టూ బ్రేవ్. మీరు బేసికల్గా వెరీ సెన్సిటివ్, వెరీ అంటే చాలా దాన్ని ఏమంటారు ఇమోషనల్ పర్సన్ మీరు. కానీ మీరు పోషించే పాత్రలన్నీ కాంట్రడిక్టరీ ఉంటాయి, వెరీ బరువైనవి. మేబీ ఐమ్ లుకింగ్ ఫర్ దట్. మేబీ ఇన్ రియల్ లైఫ్ నేను అంత స్ట్రాంగ్గా లేదు, ఆ పాత్ర ద్వారా నేను లివ్ చేస్తాను. ఫర్ ఎగ్జాంపుల్ ఎన్జికేలో అన్ని నేను సూర్య గారిని అంత ఎల్ చేసి అలా మ్యాన్ హ్యాండిల్ చేసినప్పుడు నాకు అరే ఇది నేను కాదు, ఇది ఏంటి అని ఉంటుందా. సో సమ్టైమ్స్ మేబీ ఈ క్యారెక్టర్స్ ద్వారా నేను ఆ ఫీలింగ్ని, ఎమోషన్ని లివ్ చేసి చూద్దామని అనుకుంటాను ఏమో. సో ఐఎమ్ హ్యాపీ దట్ ఇలా స్ట్రాంగ్ కన్నా మనం నార్మల్గా చూసిన అమ్మాయిలే అందరూ స్ట్రాంగ్. సో ఈ డైరెక్టర్ నాకు చెప్పారు అరౌండ్ ద టైమ్ ఆఫ్ గార్గి రిలీజ్, అన్ని ఫిల్మ్స్ నాకు ఒక మనకి చదివిన వాళ్ళకి ఒక ఇంపాక్ట్, ఇట్ లీవ్ అండ్ గో. ఇలా మన ఒక సోషల్ కాజ్ పెట్టి ఒక ఫిల్మ్ చేయాలి మళ్ళీ, లేదంటే ఇఫ్ ద సంథింగ్ దట్ యూ లైక్ యూ స్టార్ట్ లుకింగ్ ఫర్ సచ్ రోల్స్. ఈ రోల్ వచ్చినప్పుడు నేను తనకి డైరెక్టర్ గారికి చెప్పా, వైఫ్ క్యారెక్టర్ అంటే నాకు తెలుసు ఇలానే ఎమోషన్స్ ఉంటుంది. హీ సెడ్ ద స్ట్రాంగెస్ట్ విమెన్ ఆర్ పీపుల్ హూ ఆర్ the most simplest people put in extraordinary situations. అక్కడే స్ట్రెంగ్త్ తెలుస్తుంది. మీరు అనుకుంటున్నారు ఎక్స్ట్రాడినరీ పీపుల్కి ఎక్స్ట్రాడినరీ సిచ్యువేషన్స్ వస్తుంది, లేదు. ఒక మనలో ఉన్న వాళ్ళకి ఒక ఎక్స్ట్రాడినరీ సిచ్యువేషన్ అప్పుడు మీరు ఎలా రియాక్ట్ అవుతారు, మీరు ఎలా అప్పుడు హౌ డు యూ కండక్ట్ యువర్ సెల్ఫ్, దట్ ఈస్ వాట్ ఇస్ స్ట్రెంగ్త్. దట్ ఐ థింక్ ఒక పెద్ద లెర్నింగ్ నాకు, ఈవెన్ ఫర్ ద క్యారెక్టర్స్ దట్ ఐ విల్ ప్లే ఆఫ్టర్ దిస్. ఐ థింక్ తండేల్ ఈజ్ ఆల్సో ఆన్ దోస్ లైన్స్. నాకు తెలిసి you go for to get your husband back. దేవుడా దాని గురించి మాట్లాడకూడదు, అందరూ తండేలు మాట్లాడుతున్నారు, నాకు కొంచెం భయం వచ్చేస్తుంది. నో అంటే మాకు కొంచెం తెలుసు కాబట్టి దాని గురించి, అది కూడా ఇది రియల్ లైఫ్ స్టోరీ కదా, సో లిటిల్ బిట్ వీ నో అబౌట్ ఇట్. సో అందుకనే అడుగుతున్నాను. ఐఎమ్ నాట్ ఆస్కింగ్ అందులో ఉన్న క్రూషియల్ వాట్ ఈస్ అంటే అంటే సర్ప్రైజింగ్ ఎలిమెంట్స్ నేనేం రివీల్ చేయమంటలేదు. ఐఎమ్ ఓన్లీ టాకింగ్ అబౌట్ యువర్ క్యారెక్టర్స్. ఎవ్రీ ఫిలింలో మీకు అదొక సర్ప్రైజ్, అంటే నేను ఇది కాదు కదా, నేను ఇది చేస్తున్నాను అన్నది. అది ఎవ్రీ టైమ్ అంటే యూ పికప్ యువర్ సెల్ఫ్ అండ్ యూ ఛాలెంజ్ యువర్ సెల్ఫ్. దట్ ఈజ్ లైక్ ఐ జస్ట్ లవ్ దట్. థ్యాంక్ యూ. యాక్చువల్లీ నేను కూడా ఎంత ఆలోచించలేదు, మీరే నాకు చాలా హైప్ చేసి ఇస్తున్నారు. యు ఆర్ ద వన్ షేరింగ్ ఫర్ మీ. ఐఎమ్ హ్యాపీ. థ్యాంక్ యూ. త్రూ ద ఫిలిం వాట్ ఈస్ ఇట్ దట్ యూ అండర్స్టూడ్? అంటే మీ లెర్నింగ్స్ ఏంటి పల్లవి? బికాజ్ మీరు ఎన్నోసార్లు చెప్పారు, నేను ప్రతి సినిమా చేశాక ఆ సినిమా నుంచి నేను ఏదో ఒకటి తెలుసుకుంటున్నా, నేర్చుకుంటున్నా, అండ్ కొన్ని ఏమన్నా లెర్నింగ్స్ ఉంటే అవి అన్లెర్న్ చేసినవి లెర్న్ చేస్తున్నా. సో ఇవి నేను ఇంతకు ముందు నుంచి చేసుకుంటూ వచ్చానని చెప్పారు. అమరన్ ద్వారా మీరు వాట్ ఈస్ ఇట్ దట్ యూ లెర్న్డ్ అండ్ అన్లెర్న్డ్? మై అంకుల్ ఇస్ ఆర్మీలో ఉన్నారు, మా డాడ్స్ బ్రదర్. తను కార్గిల్ వార్ టైంలో ఉన్నారు. బట్ నేను చిన్న పాప, నాకు తెలీదు. అక్కడ మా ఫ్యామిలీలో అప్పుడు ఒక రోజు కాల్ వస్తే ఇది తన కాలా లేదంటే తన కోసం ఎవరైనా కాల్ చేసి చెప్తున్నారా అయిపోయింది అని
ఒక భయంతో ఉన్నారంట. ఎందుకంటే పెరిగినప్పుడు నాకు ఇది ఎవరు చెప్పలేదు. ఈ మూవీ చేసిన తర్వాత అందరూ వాళ్ళ ఎక్స్పీరియన్స్ ఇంట్లో మాట్లాడుతున్నారు. అలా నాతో కాదు వాళ్ళ మధ్య మాట్లాడుతున్నారు. a lot of opportunities I don't think as ఒక సివిలియన్ నాకు ఇలా ఒక ఆపర్చునిటీ ఉంటుంది లేదంటే ఒక ఎక్స్పోజర్ ఉంటుంది అని నాకు తెలీదు. I'm grateful that the films that I do are taking me to places where I would not go or I would not be taken. ఈ వార్ మెమోరియల్గా ఉండొచ్చు. దో లాట్ ఆఫ్ ఆర్ సివిలియన్స్ గో దేర్ అండ్ కమ్. ద స్టోరీ బిహైండ్ వాట్ దే డూ ఒక కర్నల్ వచ్చి నాకు ఒక్కొక్కరు ఎక్స్ప్లెయిన్ చేశారు. ఇది ఈ టైంలో ఈ వార్లో ఇది ఇలా జరిగింది, వాళ్ళకి ఇది మనం పెట్టిన ఒక బ్రాంజ్ ఇది స్టాచ్యూ లాగా. అండ్ దెర్ వాజ్ వన్ థింగ్ వేర్ ఒక చక్రవ్యూహం ఉంటుంది కదా, అభిమన్యు మహాభారత టైంలో ఉంటుంది కదా, పద్మవ్యూహం. సో అలా ఉన్నప్పుడు ఆ ఫార్మేషన్ లో దే కెప్ట్ ద టాబ్లెట్ అని చెప్తారు ఒక్కొక్క వార్ హీరోది. అపారెంట్లీ ఎవ్రీ ఒక రోజు దే చూస్, ఆ రోజు వచ్చి వన్ ఆఫ్ ద ఫ్యామిలీ మెంబర్స్ విల్ గో. ఆ రీత్ ఉంటుంది కదా, ఆ ఫ్లేమ్ ఒకటి ఉంటుంది, అక్కడ వెళ్ళి వాళ్ళు పెట్టి వస్తారంట. చాలా మంది చెప్పలు లేకుండా వెళ్ళి పెడతారు టు షో రెస్పెక్ట్స్ ఫర్ దెమ్. ఇలా చాలా మంది. అండ్ వెన్ ఐ వెంట్ ఫర్ అమర్నాథ్ యాత్ర ఉంటుంది కదా, అక్కడ ఉన్న సిఆర్పిఎఫ్ జవాన్స్ అవచ్చు లేదంటే అందరూ వాళ్ళు ఆ కండిషన్స్ అంత ఒక వెరీ వెరీ impractical for us to be in that place. ఈ యాత్రకి వెళ్ళిన వాళ్ళు మొక్కుకున్నారు, లైక్ ప్రే చేశారు. సో దే ఆర్ గోయింగ్ అప్. వీళ్ళు పైన కింద మాతో వచ్చిన వాళ్ళు దే వర్ లైక్ దిస్ ఇస్ మై 5th time అప్ అండ్ డౌన్. అది నేను వెళ్ళి వచ్చిన వెంటనే నా కాళ్ళు ఇలా షేక్ అవుతుంది. వాళ్ళు పైన కింద వచ్చి వెళ్తున్నారు మన నమ్మకం కోసం. వాళ్ళు ఇది వాళ్ళ ఇఫ్ వీ ఇమీడియట్లీ ఫీల్ అ లిటిల్ వీక్, they start chanting for us so that we go up. So vallu, it's a very different kind of a life that I was exposed to. If I was just took a movie cheyakunda ala unte, I'll just be grateful, but I'll not be able to see the mindset and what they go through and who they are. To be honest, మేమందరూ ఫిల్మ్లో ఫైట్ చేయాలి అలా ఒక 2-3 days లేదంటే ఒక 1 year ప్రాక్టీస్ చేస్తాము. అలా we just portray ourselves, but on a day-to-day life, they are the actual heroes and we are just representing them on films. ఆర్మీలో ఉన్న వాళ్ళ విమెన్ ఎవరైతే ఉంటారో, దట్ ఇస్ మదర్, సిస్టర్, వైఫ్, వాళ్ళు ఇంకా వాళ్ళ జీవితం అంతా బతకాలి వాళ్ళ మెమరీస్తో. దానికి ఎంత స్ట్రెంగ్త్ కావాలి, దానికి ఎంత ధైర్యం ఉండాలా, ఎంత అంటే ఒక సెల్ఫ్ డిసిప్లిన్ కూడా ఉండాలి. సో ఐఎమ్ షూర్ యూ మస్ట్ హ్యావ్ మెట్ మదర్ ఆల్సో, వైఫ్ రెబెక్కా. వాళ్ళ థాట్ ప్రాసెస్ ఎలా ఉంటుంది పల్లవి? వాళ్ళ మమ్మీ ఫ్యామిలీ, దట్ ఇస్ ముకుంద్ అమ్మ అప్ప వాళ్ళ ఫ్యామిలీలో. ఎందుకంటే ట్రైలర్లో ఒక డైలాగ్ ఉంటుంది, ఒక్క కొడుకువే నిన్ను కూడా నేను ఆర్మీకి పంపిస్తే ఎట్లా. ఎందుకంటే అక్కడ చాలా ఆ పరిస్థితులు మనం ప్రెడిక్ట్ చేయలేము, ఏదన్నా జరగవచ్చు అని అంటుంది వాళ్ళ మదరు. అలాంటి మదరు ఒక్క షాకే కదా, చనిపోయిన అబ్బాయి వచ్చేసి ఇంకా షీ డజంట్ హ్యావ్ ఎనీబడీ నౌ. సో అయినా దే ఆర్ లైక్ లివింగ్ ద లైఫ్. సో అది వాళ్ళతో మాట్లాడినప్పుడు వాట్ వర్ దే టెల్లింగ్ యూ? నేను ఆ రోజు అనుకున్నా, నేను వాళ్ళ ముందు ఏడవకూడదు. వాళ్ళు కథ చెప్పినప్పుడు నేను చాలా స్ట్రాంగ్గా ఉండాలి. బికాస్ దే వర్ ఓన్లీ వెరీ గర్వంగా ఉన్నారు. నా బిడ్డ ఇప్పుడు మాది కాదు, జన కోసం. ఐ రెడ్ అ వెరీ బ్యూటిఫుల్ కోట్, ఐ థింక్ ఫిల్మ్లోనే వచ్చేస్తుంది. గో అండ్ టెల్ దెమ్ దట్ the breath that we breathe is our, మేము అక్కడ ఇచ్చిన లాస్ట్ బ్రెత్తే మనం ఇప్పుడు శ్వాసం తీసుకుంటున్నాను అనేది. సో మనలో ఒక్కర కలిశారు. ఈవెన్ నౌ ఇఫ్ యూ సీ ద ఫాదర్ వరదరాజన్ సార్, తను ఎక్కడ వెళ్తే కూడా హీ ఈజ్ సో ప్రౌడ్ ఆఫ్ హిస్ సన్. అండ్ బాధ ఉంటుంది లోపల, తన బాబుయే కదా. బట్ ఫర్ ద సొసైటీ హీ థింక్స్ దట్ ఇప్పుడు ఉన్న వాళ్ళ కోసం నా అబ్బాయి ఈ టాస్క్ని చేశారు, మన ప్రొటెక్షన్ కోసం ఇది చేశారు. సో నేను ఎంత వాళ్ళ గురించి చెప్పినా తక్కువే. వాళ్ళ ఎగ్జిస్టెన్సే మనకి ఒక ధైర్యం ఇస్తుంది. ఇది సినిమా వచ్చినప్పుడు మీరు ఏమైనా ఒక 2 క్వశ్చన్స్ ఏమైనా అడిగారా డైరెక్టర్ని? దట్ అంటే నా పాత్ర ఎంత క్రూషియల్గా ఉండబోతోంది అని. డిడ్ యూ ఆస్క్ సచ్ క్వశ్చన్స్? బికాజ్ లేదు, నేను అది అడగలేదు. ఎందుకంటే నేను ఇందు మ్యామ్ని చూసిన తర్వాత కథ నరేషన్, ఈసారి నేను ఎప్పుడు స్క్రిప్ట్ రీడ్ చేస్తాను, ఈసారి నేను నరేషనే తీసుకున్నాను. అప్పుడు నాకు తెలిసిపోయింది నాకు ఎక్స్పీరియన్స్ కావాలి దాన్
నాకు తెలీదు ఇది స్క్రీన్ పైన ఎలా వస్తుందో లేదంటే నేను ఏం ఫీల్ చేస్తున్నానో అది తెలుస్తుందో, బట్ ఐ ఫెల్ట్ ఇది నాకు ముఖ్యం, నేను ఇది ఎక్స్పీరియన్స్ చేయాలి అని. సో దిస్ వాజ్ అ లిటిల్ సెల్ఫిష్ కాల్ ఐ వుడ్ సే. సో కమల్ హాసన్ గారు ప్రొడ్యూస్ చేయటం అన్నది వాట్ కైండ్ ఆఫ్ అ ఫీలింగ్ ఈస్ దాట్ టు యూ? బికాస్ వి ఆల్ గ్రూ అప్ సీయింగ్ హిమ్ అండ్ హీ ఈజ్ అన్ ఐడల్ టు ఎనీబడి, మెనీ పీపుల్. సో అతను ఈ సినిమాకి ప్రొడ్యూసర్ అని అంటే వాట్ ఇస్ ద ఇనిషియల్ రియాక్షన్? ఇనిషియలీ రియాక్షన్ చాలా భయం వచ్చేసింది, ఎందుకంటే తను ఎవ్రీడే ఫుటేజ్ చూస్తారా లేదంటే ఎడిట్ చూసి ఏంటి అమ్మాయి, బికాస్ తను ఒక పాలిగ్లాట్ లాగా చాలా లాంగ్వేజెస్ తనకి వచ్చు. తనకి తెలుగు, మలయాళం, హిందీ అన్ని అంత ఆథెంటిక్గా మాట్లాడేస్తారా. సో నేను ఇక్కడ మలయాళం పిల్లలాగా ఉన్నాను ఫిలింలో, బట్ తమిళ్లో అర్థం అవ్వాలి. బట్ అట్ ద సేమ్ టైం మలయాళీ వాళ్ళకి మనం ఏదో టీస్ చేసాము అలా కూడా ఉండకూడదు. సో ఇట్స్ అ వెరీ థిన్ లైన్ ఫర్ మీ టు వాక్ ఆన్. నాకు ఆ ప్రెషర్ ఉండేది, తను ఇప్పుడు చూస్తారేమో మధ్యలో. బట్ ఆ సైన్ చేసిన రోజు తను హీ బ్లెస్ ద టీమ్ అండ్ హీ సెడ్ నేను నెక్స్ట్ ఫిలిం అయిపోయిన తర్వాతే నేను వచ్చి చూస్తాను. అక్కడి వరకు హీ నెవర్ came and even asked us what we were doing or anything. So నాకు ఇప్పుడు ఏంటంటే ఇన్ని రోజులు almost a year and a half he had no connection, and suddenly on the day of screening అప్పుడు తను చూసి said nice film, good film అలా చెప్పారా. I was thinking okay ఏం తప్పు చెప్పలేదు అక్కడ లాంగ్వేజ్తో, సో చాలా సంతోషం అని. అది ఒక చాలా మంచి ఫీలింగ్. I don't think Kamal sir someone who would say ఒకటి మంచిగా ఉంది ఇఫ్ ఇట్ ఇస్ నాట్. సో అక్కడ నేను ఆ నమ్మకంతో మంచిగా ఉంది. వెరీ బ్లంట్ దట్ వే, ఈజ్ ఓపెన్. కమల్ హాసన్ గారు అలా అన్నారు, బట్ సినిమా మొత్తం బయటకు వచ్చాక అంటే ఒకళ్ళెవరో మీరందరూ చూసుంటారు కదా, చూసిన తర్వాత వన్స్ యూ సా ద ఫస్ట్ టైం ఇట్ వాస్ ప్రీమియర్డ్ ఇన్ అమంగ్ యువర్ సర్కిల్స్, హౌ వాజ్ ఇట్? నేను మూవీ ఎడిట్ లాక్ చేస్తారు కదా సెన్సర్కి పంపించే ముందు, నేను ఆ కట్ చూసాను. నాకు I felt very proud that I'm part of a film that is ఇలా ప్రెసెంట్ అయింది. నేను పెద్దది, వాళ్ళు పెద్దది, అందరూ ఫర్ ద ఫస్ట్ టైం వీవ్ కమ్ టుగెదర్ టు షో ఒక సోల్జర్స్ జర్నీ. నేను ఆ ఫిల్మ్లో ఒక భాగంలో ఉన్నాను, నేను చాలా సంతోషపడ్డాను. బట్ నాకు భయం, ఇప్పుడు సెన్సర్కి దగ్గర వచ్చేసరికి వాళ్ళు ఏదేమైనా తక్కువ చేసి ఏమవుతుందో, ఎమోషన్ పోతుందో అని ఒక భయంతోనే ఉన్నాను. సో మీతో పాటు నేను కూడా చూడపోతున్నాను ఆన్ ద 31st. ఇప్పుడు 5 లాంగ్వేజెస్లో మీరే డబ్బింగ్ చెప్పారా? తెలుగు ఫర్ సమ్ రీజన్ ఐ డోంట్ నో. సో ఫస్ట్ నేను వద్దనుకున్నా, ఎందుకంటే ఐ థాట్ ఓకే మలయాళం. సో నేను ఒక 30 days షూట్ చేసి ఉంటాను. డబ్బింగ్ ఫర్ తమిళ్ మాత్రం ఆ 30 days తీసుకున్నాను. ఒక్కొక్క సెషన్ 5 days ఉంటుంది, కొన్ని రోజుల తర్వాత ఇంకొకసారి. సో ఫర్ ద పాస్ట్ 3 months ఐవ్ బీన్ డూయింగ్ సెషన్స్ సూపర్ కొంచెం బెటర్ చేసి ఇంకొక సెషన్. సో నాకు అది అయ్యేసరికి నేను అనుకున్న అబ్బా వద్దు, నేను దీని తర్వాత ఏ లాంగ్వేజ్కి నేను ఈ ఫిల్మ్కి డబ్ చేయను అని. దెన్ సడన్లీ వెన్ ఐ వాస్ క్రాసింగ్ బై సమ్మన్ ఎల్స్ వాస్ డబ్బింగ్ ఫర్ తెలుగు అండ్ నేను నా వాయిస్తో చూసానా, ఇమీడియట్లీ ఐ ఫెల్ట్ అరే మన వాళ్ళు చూసినప్పుడు సడన్గా నా వాయిస్ అక్కడ లేదంటే వాళ్ళకి అది కనెక్ట్ అవ్వదేమో అని. ఇది ఇంత ఇంపార్టెంట్ అను, దిస్ ఇస్ అ వెరీ ఇంపార్టెంట్ ఫిలిం అండ్ ఇక్కడ పర్లేదు ఎంత కష్టమైనా మనం చేయాలి అని. మళ్ళీ ఐ వెంట్ అండ్ ఐ డిడ్ తెలుగు ఆఫ్టర్ ద 30 days ఆఫ్ డబ్బింగ్ ఫర్ తమిళ్. దెన్ నిన్న మొన్న ఒక 2 days ముందు వీ డిడ్ ఒక స్క్రీనింగ్ ఫర్ ఆర్మీ ఆఫీసర్స్ అందరికీ ఢిల్లీలో మనం చూపించాము. అప్పుడు వాళ్ళు డబ్ చేశారు ఇంకొక అమ్మాయి మాన్సిని, చాలా బాగా చేసింది. అవునవును. బట్ నాకు అది చూసిన తర్వాత మళ్ళీ నా వాయిస్ అక్కడ లేదు కదా, మళ్ళీ ఐ వెంట్ అండ్ yesterday I dubbed for Hindi and I came. Oh my God. So that will be my first time I'm dubbing in Hindi and I thought every time I go ekkadaina Bombay akkada velte they've seen our Telugu films, they've seen dubbed version of our Telugu films and ippudu kuda nenu signal lo vellinappudu aa papa vallu flowers anni istaru kada, they'll sell flowers kada, they actually recognize me, they say Bhanumati వాళ్ళకి నిజంగానే దే కాల్ మీ భానుమతి. అండ్ ఇందులో బ్యూటీ ఏంటంటే నన్ను తీసుకెళ్తున్నారు కదా కార్లో, వాళ్ళకి తెలీదు నన్ను గుర్తుపెట్టారని. సడన్లీ ద ఆన్ చేసి భానుమతి దిల్ బి లైక్
హౌ డు దే నో హర్, అలా వాళ్ళకి సర్ప్రైజ్ అవుతుంది. నాకు సచ్ అన్ ఓవర్వెల్మింగ్ ఫీలింగ్. సో ఐ థాట్ ఓకే, ఎవరైనా థియేటర్కి వచ్చి చూస్తే హిందీలో వాళ్ళకి నా వాయిస్ అక్కడ వింటే కరెక్ట్గా ఉంటుందేమో, అండ్ దిస్ ఇస్ జస్ట్ అ ట్రై. ఐ హోప్ ఇట్స్. వాట్ అబౌట్ మలయాళం అండ్ కన్నడ? కన్నడ నేను హిందీ నిన్న చేశాను, నిన్న రాత్రి 10 o'clock వరకు డబ్ చేసి వచ్చాను. డైరెక్టర్ గారు మళ్ళీ పర్మిషన్ ఇచ్చి సెన్సర్ కొంచెం దాటిపోతే నేను మలయాళం చేస్తాను, దాని తర్వాత ఐ విల్ డు కన్నడ. ఐఎమ్ టెలింగ్ యూ, మీకోసం మీ సినిమాలో వేరే వాళ్ళు డబ్ చేయటం నాకైతే ఇష్టం లేదు. తెలుగు వరకు అయితే, మిగతా సంగతి నాకు తెలియదు. తెలుగులో నోబడీ షుడ్ డబ్. లేదు, నేను డెఫినెట్గా ట్రై చేస్తాను. ఐ వాంట్ మన తెలుగు వాళ్ళు టు సీ మై వాయిస్, అది కరెక్ట్గా ప్రొనౌన్సియేషన్ ఉందో లేదో నేను ట్రై చేసి అది కరెక్ట్గా రావాలి, వాళ్ళకి ఆ కనెక్ట్ ఉండాలి అని నేను ఎప్పుడు ట్రై చేస్తాను. సో ఫ్రమ్ అ వెరీ వెరీ అన్రికగ్నైజ్డ్ స్టేట్ నుంచి ఒక మలర్, ఒక భానుమతి, అండ్ దెన్ టుడే అమరన్లో ఈ క్యారెక్టర్ రెబెక్కా, దిస్ కైండ్ ఆఫ్ అ రికగ్నిషన్, దిస్ ఫేమ్, దిస్ లవ్, దిస్ అడ్యులేషన్, వాట్ డస్ దట్ మీన్ టు యూ, పల్లవి? టుడే వెన్ యూ సిట్, ఇస్ ఇట్ వెరీ ఓవర్వెల్మింగ్ ఆర్ ఇస్ ఇట్ అ రెస్పాన్సిబిలిటీ? మీకు ఏమనిపిస్తుంది? ఇది రోజు ఇది మీరు ఎక్స్పీరియన్స్ అవుతున్నారు కదా ఆన్ అ డే టు డే బేసిస్. ఐ డోంట్ అండర్స్టాండ్. కొన్ని విషయాలు అర్థం కాదు, జస్ట్ గ్రేట్ఫుల్గా ఉండాలి అంతే. ఇది సాధారణ, ఇట్స్ నాట్ లైక్ ఇట్స్ ఒక డిస్కనెక్ట్ అయ్యే ప్రేమ లాగా కాదు. దర్ ఇస్ సంథింగ్ వెరీ మ్యాజికల్ అబౌట్, ఐ థింక్, ద బాండ్ దట్ ఐ షేర్ విత్ ద పీపుల్ హూ వాచ్. ఎందుకంటే ఎంత వాళ్ళు అది ఫీల్ అవుతారో దానికన్నా 10 times నేను ఫీల్ అవుతాను. వాళ్ళకి నచ్చలేదంటే అయ్యో నచ్చలేదా, వాళ్ళు ఏం నమ్మకంతో వచ్చారు, పల్లవి మంచిగా చేస్తుంది కదా నమ్మకంతో వచ్చారు, నేను కరెక్ట్గా చేయలేదు. ఐ ఫీల్ వెరీ, I can't call it responsible. Family laga, I feel like I've got a very big family who are cheering for me to do better. Words lo manam cheppalem. I'm just very happy and grateful. రీసెంట్గా మీరు ఒక ఇంటర్వ్యూలో ఒక మాట చెప్పారు, నేను ఎప్పటికీ గ్లామర్ రోల్స్ చేయను, బికాస్ ఐ డోంట్ వాంట్ మీ టు బి ప్రొజెక్టెడ్ యాజ్ మీట్. దిస్ ఇస్, ఐ డోంట్ లైక్ ఇట్, ఐ డోంట్ వాంట్ సమ్వన్ టు లుక్ ఎట్ మీ ఇన్ దట్ మేనర్ అని అన్నారు. బట్ పల్లవి, ఐ హ్యావ్ అ క్యూరియస్ క్వశ్చన్. యు ఆర్ అన్ యాక్ట్రెస్. సో ఒక్కొక్కసారి ఒక సినిమాలో ఒక పాత్ర మీకు విపరీతంగా నచ్చి, ఇఫ్ దట్ క్యారెక్టర్ డిమాండ్స్ such kind of an exposure, where you need to do that role, appudu you can't tell this. So I just want to understand what is your thought process. Ante you are completely a no to a glamour role, or emo cheppalem oka manchi paatra edana oste if you want to do. Oka director ela oka ammayini chupinchalo, if he wants to show her as the character that she is, he'll show her that way. So ippati variki ochina roles ki I will call భానుమతి అండ్ పడిపడిలేచి మనసులో నేను చేసిన రోల్ కావచ్చు, లేదంటే ఈవెన్ శ్యామ్ సింగ్ రాయ్, దేర్ ఆల్ కమర్షియలీ ప్రామినెంట్ క్యారెక్టర్స్. వీ వాంట్ సే ఇప్పుడు విరాట పర్వం గాగి తీసుకుంటే దట్స్ మోర్ క్లోజ్ టు లైఫ్ లాగా. సో అక్కడ ఆ స్పేస్లో నాకు ఏం ఆపర్చునిటీస్, ఏం నేను చేయగలుగుతాను, I will do it, but I don't know whether I'll put myself through discomfort. End of the day, మనం అందరూ మన కంఫర్ట్ చూడాలి. మన కంఫర్ట్కి బయట అనేది I will check the character and ఆ గ్రాఫ్లో ఏముంది అని చూస్తాను. I don't want to distract నా characters through the costumes that I understand. It's just a hypothetical question. What you get offer to do a biopic of Sridevi garu? Because you are a brilliant dancer. I'm sure they'll pick you up to portray her role. Sridevi gari lifespan lo, there's so many glamorous characters. She's done so much. And you need to actually, don those roles and you have to wear those clothes. You have to. So it's just a hypothetical question. I'm just asking you. So alanti oka paatra vaste, would you reject doing that role? I don't think I'll reject, but I think I will make it my own. I think she was known for her grace and her acting skills than the... No, it's a combo of everything. Correct. It's actually. So, atla scenes వచ్చినప్పుడు కాస్ట్యూమ్ లిబర్టీ మనకి ఉంది కదా. సో నేను నాకు నచ్చిన కాస్ట్యూమ్ని, బికాజ్ మనం చూసినప్పుడు వీ డోంట్ సే శ్రీదేవి గారు వాజ్ హూ షీ ఈజ్ రైట్ నౌ ఆర్ వాట్ వీ ఫీల్ ఫర్ హర్ రైట్ నౌ బేస్డ్ ఆన్ దోస్. సో అలా సీన్స్ వచ్చినప్పుడు నాకు నా ఇష్టమైన కాస్ట్యూమ్స్ నేను వేసుకుంటాను. బట్ షీ వాజ్ నోన్ ఫర్ అ లాట్ మోర్ దెన్ దట్. సో అది అని నేను తనలాగే చేస్తాను. అట్ ఎనీ పాయింట్ ఆఫ్ టైం నాకు ఎప్పుడు ఒకటి ఏంటంటే, నాకు ఒక స్క్రిప్ట్ వచ్చినప్పుడు నేను కరెక్ట్గా ఆ స్క్రిప్ట్ని చేయగలుగుతానా చూస్తాను.
ఇఫ్ ఐ ఫీల్ సమ్వేర్ నా ప్రెసెన్స్ అక్కడ ఆ ఫిల్మ్కి కొంచెం తక్కువ చేసేస్తుంది, మేబీ వేరెవరైనా ఉంటే అది ఇంకా బాగుంటుంది, అది కరెక్ట్గా రీచ్ అవుతుంది అంటే దట్ ఈస్ నాట్ మై ఫిల్మ్. ఇఫ్ ఐ మెంట్ టు ప్లే అ రోల్, ఐ మెంట్ టు ప్లే ద రోల్ అండ్ ఇట్ వాంట్ బీ రాంగ్. బట్ అది నాకు రాసి పెట్టలేదంటే నేను ఇది అన్నీ ఒక లైబ్రరీ లాగా, ఫ్యూచర్ జనరేషన్స్ వాళ్ళు చూసి దాన్ని వీ షుడ్ కీప్ ద బెస్ట్ వర్జన్స్ ఆఫ్ ఇట్ అవుట్ దేర్. If I'm not meant for it, I'm not meant for it. But if I'm meant for it, I will do my best for it. So అలా ఒక క్యారెక్టర్ వచ్చి నాకు వచ్చిందంటే చేస్తాను. బట్ అది నాకన్నా ఎవరైనా ఇంకా ఒక బెటర్గా ఒక ఫ్రీడమ్తో చేస్తారంటే then it's all theirs. I think it's important that we have a very healthy conversation about it. ఏది మనకి రాసిందో అది ఎక్కడ పోదు, అది మనకే వస్తుంది. ఏది మనకి రాయలేదో ఎంత మనం ఏడ్చినా జంప్ చేసినా అది మనకి రాదు. సో ఐఎమ్ వెరీ హ్యాపీ విత్ ద ఫిల్మ్స్ అండ్ ద క్యారెక్టర్స్ ఐ హావ్ గాట్. సీత క్యారెక్టర్ పోషిస్తున్నారు కదా, ఎక్కడ దాకా వచ్చింది? షూటింగ్ స్టార్ట్ అయిందా లేదా? నేను చెప్పకూడదు, అసలు చెప్పకూడదా? కొంచెం కాంట్రాక్ట్లో రాసింది నేను చెప్పకూడదు, చెప్తే కూడా అక్కడి నుంచి కాల్ చేసి కట్ చేయమని చెప్తారు. సో it is a very spiritual experience for me, like how all films are. I look for personal growth in all the films I do. మనకి తెలిసి చిన్నప్పటి నుంచి విన్ని చదివి పెరిగిన కథలో రామాయణ ఒకటి. టు బీ ప్లేయింగ్ ద క్యారెక్టర్స్ నాకు ఫస్ట్ ఏంటంటే షెడ్ ద ఫియర్ ఆఫ్ వాంటింగ్ టు బీ సీతమ్మ. సో ఎవ్రీ టైమ్ ఐ ట్రై టు బీ దేర్, ఐ ఓన్లీ ప్రే సేయింగ్ you act through me, you act through me and do what you have to do for the people. This is just not me, I'm just a vessel and you work through me ane aa prayer matram undi. దానికన్నా ఎక్కువ మనం ఆలోచిస్తే I don't want to be actress Sai Pallavi, I want to be devotee Sai Pallavi, who through which you've given me an opportunity to be playing మా సీత. సో I want to do it right. అండ్ దాంట్లో నాకు ఏం నేర్పడానికి ఉందో అది నేను నేర్చుకుంటాను. అది చేసిన తర్వాత మేబీ వీల్ ఆల్ డిస్కస్ అబౌట్ వాట్ మేబీ ఐ లెర్న్డ్ అండ్ వాట్ ఐవ్ గ్రోన్ అప్. Do you know why you glow so much? It's not because of your skin. ఏం లేదు, ఇక్కడ 4-5 లైట్ పెట్టి ఫోకస్ చేసి పెట్టారు. Inside you're very beautiful. That's why you glow so much. I think we should imbibe those qualities. ఎవరైనా సరే అలాంటి క్వాలిటీస్ ఇంబైబ్ చేసుకోవాలి. It is good for everybody. You're very kind. But I'm not kind. మమ్మీ డాడీ అడిగితే లేదు ఈ అమ్మాయికి చాలా కోపం వస్తుంది, ఇక్కడే ఇంత 2 hours కి మంచిగా మాట్లాడితే ఇంటికి వచ్చి డాడీ మమ్మీ అని చెప్తుంది అని. No, all of us I think have learning process లో ఉన్నాము. We have to just accept that we have to be the better versions of ourselves. I feel like I've become a better person than what I was స్కూల్లో ఉన్నప్పుడు కన్నా ఇప్పుడు బెటర్ అవుతున్నాను. దీనికన్నా బెటర్ అవచ్చా అంటే అవచ్చు. there's a lot of room for me to be better. ఆ ప్రయత్నంలో ఉన్నారు. మీరు చెప్పింది పెద్ద కాంప్లిమెంట్. మమ్మీ డాడీ చూస్తే చూడండి మంచిగా చెప్తున్నారు. I'll cut the clip and send it to them. They want నమ్మరు. What is Amaran to you now, finally? So it's releasing on 31st October. You're all waiting as ever for any Sai Pallavi's film. నేను ఒక 2 years తర్వాత తెలుగులో I'm able to come and present Amaran. I believe that army is one emotion that is unifying all of us in India. నిన్న మొన్న నేను చెప్పాను కదా ఆర్మీ ఆఫీసర్స్ మీటింగ్ వ్యూయింగ్ అప్పుడు సడన్గా నేను యాక్చువల్లీ హిందీలో మాట్లాడాను, ఇంగ్లీష్లో మాట్లాడాను. సైడ్ నుంచి మ్యామ్ నమస్తే వచ్చిందా, మన వాళ్ళు ఎవరు ఎక్కడ అని ఉంది. సో ఇట్ ఈస్ ఐ థింక్ అన్ ఎమోషన్ దట్ ఈస్ యూనిఫైయింగ్ ఆల్ ఆఫ్ అస్. అండ్ అలా ఒక ఫిలిం మేము తీసుకొస్తున్నాము. దిస్ ఈజ్ క్వైట్ అన్ ఎక్స్పీరియన్స్. నేను నమ్ముతాను, నాకు ఇది ఒక ఎక్స్పీరియన్స్గా ఉంది. వ్యూ చేసినప్పుడు మీరందరూ చూడాలి. ఇది ఎలా ఉందంటే నాకు ఒక ఫిలిం నచ్చింది, నేను చేస్తున్నాను, మా ఇంటి వాళ్ళు వచ్చి మమ్మీ డాడీ ఫిలింని చూడు అని చెప్పినట్టు ఉంది. సో అందరూ వెళ్ళి చూడాలి. దిస్ ఇస్ అ నైస్ ఫిల్మ్. It's worth watching. And wherever you go on stage, ఆబ్వియస్గా అందరూ సాయి పల్లవి అని పేరు చెప్పగానే ఓ అనరపులు కేకలు. సమ్టైమ్స్ యూర్ లైక్ I see you, I observe you on stage. No, like you get I don't know how to I don't know how to process. It's not like ఇది ఒక ఎవ్రీడే లైఫ్లో మనం ఫేస్ చేసే ఒక పరిస్థితి కాదు కదా. సో నేను ఇప్పుడు ఏడవాలా లేదంటే కింద పెట్టి ఇలా చేయాలా, నాకు ఎలా నేను రుణపడి ఉన్నాను అని చెప్పాలి, ఇంతమంది ఉన్నారు, ఎలా నేను ఎక్స్ప్రెస్ చేయాలి, వాళ్ళ ఒక్కొక్క చీయర్కి నేను ఎలా రియాక్ట్ అవ్వాలి. Is my speech enough to show that they mean so much to me? So it is a whirlpool of emotions in me, and that's why I shiver sometimes. Whatever you do or not do or say or not say, you will keep getting this. Thank you. Anyway, before I close, I have a gift hamper for you.
ఓకే. But you need to earn the gift hamper. It doesn't come free. అయ్యో, So I have just ఎవరైనా దగ్గర ఉందా? it is just five rapid fire and 5 memory test. Okay. Memory test is a new segment which I started. I ask about films, not just about you. మీరు ఎవరెవరితో అయితే అసోసియేట్ అయ్యారో వాళ్ళ గురించి కూడా క్వశ్చన్స్ అడుగుతాను. సో హౌ మచ్ మెమరీ యూ హ్యావ్ అబౌట్ దెమ్. బర్త్డేస్ అడగకండి నాకు. No, not those. I won't ask dates, times and all. Okay. It's different. Okay. First we'll go for the rapid fire. ఎట్టి పరిస్థితుల్లో మీరు కాంప్రమైజ్ అవ్వలేని ఒక 3 వాల్యూ సిస్టమ్స్ ఏంటి మీ లైఫ్లో? హర్ట్ అన్ అదర్ పర్సన్ అండ్ థింక్ దట్ ఇట్ ఈస్ ఓకే, దే డిజర్వ్ దట్. అలా ఐ నెవర్ సే. అది నిజంగానే ఇన్ ద పబ్లిక్ ఐ వాళ్ళు చేసింది తప్పుగా ఉంటే కూడా నాకు నేను హర్ట్ చేశానంటే ఐ విల్ బి ద ఫస్ట్ వన్ టు గో అండ్ సే వద్దు ప్లీజ్ హర్ట్ అవ్వకండి, దట్ ఈస్ లైక్ సంథింగ్ దట్ ఐ కాంట్ చేంజ్. ఐ విల్ పుట్ దెమ్ బిఫోర్ మై ఎమోషన్స్. సో అది నాకు ఎక్కడి నుంచి వచ్చింది తెలీదు, బట్ దట్ ఈస్ అ థింగ్ దట్ ఐ కెన్ నెవర్ కాంప్రమైజ్ ఆర్ ఫైట్ విత్ మై సెల్ఫ్ ఆన్. డైలీ మెడిటేషన్. ఓకే. అది చేయలేదంటే ఐ డోంట్ నో, ఐ ఫీల్ అ లిటిల్ అన్బ్యాలెన్స్డ్. ఓకే. ఇట్స్ అ రిమైండర్ దట్ వీఆర్ ఆల్ క్లాక్ టిక్ అవుతుంది. ఇక్కడ ఉన్న ఒక్కొక్క రోజు హెల్ప్ చేయగలిగితే చేయాలి, లేదంటే జస్ట్ బీట్ యువర్ సెల్ఫ్ అని. సో జపాన్లో నేను షూట్ చేశాను వన్ మంత్. అక్కడ ఫుడ్ దొరకలేదు, వెజిటేరియన్ ఫుడ్ లేదు. మీ వెజ్ ఫుడ్లో కూడా అదేంటి చికెన్ బ్రాత్, ఆ వాటర్ ఉంది కదా, అలా కుక్ చేశారా? ఐ సెడ్ నేను తిన్నను, పర్లేదు. ఇన్ ద సెన్స్ నాకు ఇంకొక యానిమల్ని చంపి నాకు ఆ హెల్త్ వద్దు అని. సో ఇఫ్ యూ టేక్ ఫుడ్ ఐఎమ్ ఫర్ ఎవర్ అ వెజిటేరియన్. అంతే, ఎక్కడ వెళ్ళినా వెజిటేరియన్. అది ఒక జీవన్ చనిపోతే ఐ కాంట్. ఓకే. ఏదైనా ఒక రిగ్రెట్ ఉంటే లైఫ్లో ఒకవేళ ఇప్పటి వరకు అదేంటి? అండ్ ఆ రిగ్రెట్ని ఓవర్కమ్ అవ్వడానికి మీరు ఎప్పుడైనా ఏమన్నా చేశారా? రిగ్రెట్ అంటే మేబీ ఆశ అని పెట్టచ్చు. I wish I knew how to articulate my words. I wish I knew how to speak. Adi oka vishayam, I still don't know how to. You don't know how to articulate? I don't know. నాకు ఇక్కడ మైండ్లో వస్తుంది, హార్ట్లో వస్తుందంటే అది చెప్పేస్తానా. సో sometimes it takes a while for me to get to the point. Sometimes what I say will get lost and something else might come out of it. So sometimes I feel that I wish I knew how to oka public speaking, adi oka art. I wish I knew that. Are you working on it? No, I don't know how to work on it. I think I'm an actor. I can only do what I do on screen. Public speaking or meeting people, ila oka is always new and always uncomfortable. So that I haven't learned. Okay, all right. Okay. A song from your movie which describes you. మీ క్యారెక్టర్ లాగా, మీలాగా అనిపించే ఏదన్నా పాట ఉందా? తమిళ్, హిందీ, ఎనీ లాంగ్వేజ్? అది తెలీదు, బట్ నాకు మలరే పాట ఫస్ట్ టైం నేను విన్నప్పుడు ఈ పాట నాకుంటే బాగుంటుంది అని కార్లో ఫస్ట్ టైం డైరెక్టర్ అది ప్లే చేశారు. అప్పుడు ఐ డెంట్ నో దట్ సాంగ్ వాస్ ఫర్ మీ బికాస్ ఇట్ స్టార్టెడ్ ఆఫ్ మిడ్ వే ఉంది. మలరే ఆ టర్మ్ రాలే. సో ఐ వాస్ థింకింగ్ ఈ పాట చాలా బాగుంది కదా, ఇలా నాకు ఒక పాట వస్తే బాగుంటుంది. సో ఇట్స్ మలరే. గాట్ ఇట్ ఫైనలీ. ఓకే, నౌ మెమరీ టెస్ట్. ఓకే. Shekhar Kamula's film who had actors Sumant and Kamalini Mukherjee. Godavari. Super. Okay. Dhanush's 50th film which he acted, he wrote, he directed. Tell. Release అయిందా? Hey, you don't ask him. Oh, please. దానికి హింట్ ఇవ్వాలి కదా. రీసెంటా? Wait, Ryan. Yeah, Ryan. Okay. Okay, Nani was the voice artist for one Dulquer Salman's film. Voice artist for Teluguలోనేనా? Telugu. Dulquer, he did Sita Ramam, he did Mahanati, then he did Nani film lo Naniye tanaki voice ichcharu ante kada. Why are you looking at Shekhar? Don't look at him, he'll give, it's a spoiler. Nani garu gurinchi I'll give you a hint. Okay. It is actually a Mani Ratnam's film, that's all. I can't give you. Okay Kanmani. Okay Bangaram. Okay Bangaram. All right, okay. Narappa is the remake of which film? నాకు ఇది తెలుసు. ఇది వెట్రిమారన్ గారిది. అయ్యో, వెట్రిమారన్ గారు, ధనుష్ గారు, అది ఏంటి? You're telling everything other than the name of the film. You don't look at them. నాకు తెలుసు. అసురన్ అప్ప. Asuran. Okay, final question. Vijay Sethupathi, Fahad Fasil and Kamal Haasan.
ముగ్గురు కలిసి యాక్ట్ చేసిన సినిమా ఏంటి? అది అదేంటి విక్రముడు అలా ఉందా? విక్రమే కదా? యా వండర్ఫుల్. Thank you so much. You earned the gift hamper. I'll give it to you. Wish you good luck for Amaran and many more such meaningful conversations with you, which I always enjoy. Thank you very much. And we should sometimes meet off camera. Yes, I really want to know more about you. Yes, we should. Thank you so much, Pallavi. Thank you, Andy. Thank you. Pallavi, this is gift hamper from Millet Bank. Thank you. Offering and promoting this. Thank you so much.